మనకు మహామాఘి అంటే పౌర్ణమి అండి. పౌర్ణమిని మహామాఘి అంటారు. మనకు ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తుంది, కానీ ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది. నదీ స్నానం చేయడము చాలా అదృష్టకరమైన విషయము మాఘమాసంలో. అయితే ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈసారి పౌర్ణమి మంగళవారము సాయంత్రం పూట వస్తూ ఉంది. బుధవారం కూడా ఉంటుంది. బుధవారం రోజు కూడా మనము ఆచరించవచ్చు. అయితే మనకు ప్రదోష వేళలో మంగళవారము ఆశ్లేష నక్షత్రము కలిసి రావడం వల్ల మనకు ఇది విశేషం అన్నమాట. కాబట్టి ఆ రోజు 7 నుంచి 9 మధ్యలో ఒక చిన్న పరిహారం చేయడం వల్ల వివాహము, సంతానము, సౌభాగ్యము ఈ మూడింటి కోసము మనము ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోయి సానుకూలత ఏర్పడుతుంది. చక్కగా వివాహాలు కుదురుతాయి, సంతానవతులు అవుతారు, సౌభాగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. మరి ఏం చేయాలి అంటే, ఆ సాయంత్రం పూట 7 తర్వాత పొద్దున్నే ఉపవాసం ఉండి సాయంత్రము 2 తమలపాకులు తీసుకొని పసుపు ముద్ద గౌరమ్మని చేసి దాంట్లో ఉంచి పసుపు రంగు పూలతోని అమ్మవారిని పూజించి మన కోరికలను సంకల్పాలను చెప్పుకుని చక్కగా పసుపు రంగు పదార్థాన్ని నివేదించి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు అక్షంతలనిచ్చి వాళ్ళ ద్వారా ఆశీస్సులు పొందినట్టయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, సఫలీకృతులు అవుతారు అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా చేయండి, ఫలితాన్ని పొందండి.